कार्डियो हील यूनानी हार्ट क्लिनिक पेश करता है कार्डियो प्रोटेक्टिव डिकॉक्शन दिल की हिफाजत का काढ़ा। हमारे क्लिनिक पर स्पेशल दिल की हिफाजत के लिए स्पेशल हर्बल डिकॉक्शन मिलता है। एड्रेस है कार्डियो हील यूनानी हार्ट क्लिनिक नियर शिफा मस्जिद आजमपुरा चादर घाट हैदराबाद तेलंगाना। मज़ीद जानकारी के लिए 9381526183 पर राब्ता कर सकते हैं। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। तेलुगु न्यूज़ चैनल NTV से वाबस्ता 3 सहाफ़ियों को तेलंगाना पुलिस ने मंगल 13 जनवरी 2026 को देर गए चैनल के ज़रिए नशर होने वाले एक मुतनाज़ा प्रोग्राम के सिलसिले में हिरासत में लिया, जिसमें एक खातून IAS ऑफिसर और एक तेलंगाना वज़ीर शामिल थे। पुलिस की ये कार्रवाई तेलंगाना हुकूमत की जानिब से टेलीकास्ट की जांच के हुक्म के चंद दिन बाद हुई है। प्रोग्राम के नशर होने के 5 दिन बाद इस मामले की तहकीकात के लिए हैदराबाद पुलिस कमिश्नर VC सज्जनार IPS की क़यादत में एक खुसूसी तहकीकाती टीम तश्कील दी गई। हैदराबाद के CP VC सज्जनार ने इस खुसूस में मीडिया को तमाम तफसीलात बताई। అందరికీ కూడా తెలుసు, ఒక మహిళా ఆఫీసర్స్ పైన వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా రిజిస్టర్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. సో అందరు కూడా తెలుసు, మనకు ఈ ఒక ప్రజా జీవితంలో విమర్శలు అన్నది సహజము. విమర్శం కూడా సకారాత్మకంగా ఉండాలి, కానీ ఒక వ్యక్తి ఒక చరిత్ర కానీ వాళ్ళని అవమాన చేయడము చాలా క్రూరత్వము. అది కూడా మహిళా అధికారుల పైన మనము విమర్శ చేయడము, ఎటువంటి ఆధారం లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము. ఈరోజు మహిళలు అన్ని రంగంలో ఒక విజయం సాధించారు. ప్రజా పాలనలు కావచ్చు, మన పాలన కావచ్చు, మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లానే సైంటిస్ట్ ఉన్నారు, ప్రతి రంగంలో కూడా ఉన్నారు. అట్లానే ఈ ఒక రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఒక మహిళల గౌరవించడంలో చాలా ప్రపంచంలో చాలా ముందుంది. సో ఈ ఒక సమాజంలో ఎక్కడూ మహిళల్ని గౌరవిస్తారో, ఎక్కడ వాళ్ళు పూజిస్తారో మన సంప్రదాయంలో ఉంది. అక్కడ సుభిక్షం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అందరు కూడా మంచి ఉంటుంది. అలాంటి ఒక సమాజంలో ఈరోజు విమర్శ చేయడము చాలా అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ ఒక విషయం కూడా మీ అందరితో మాట్లాడడం కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎటువంటి ఆధారం లేకుండా మనం విమర్శ చేస్తే ఆ ఒక ఫ్యామిలీలో ఏమవుతుంది, వాళ్ళకున్న రిలేషన్